और कोडिंग टी-शर्ट హలో బాహుబలి సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా తీసుకున్నారో బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే అన్ని సినిమాల్లో మాదిరిగా ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఏ హోటల్లోనో కన్వెన్షన్ సెంటర్లోనే పరిమితం చేయకుండా రామోజీ ఫిలిం సిటీలో అవుట్డోర్లో ఒక భారీ సెట్ను ఏర్పాటు చేశారు రాజమౌళి. అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి ఫ్యాన్స్ కూడా ప్రత్యేకమైనటువంటి పోస్టులను ఇచ్చారు. అంటే ఇతర సినిమాలకు ఉన్నటువంటి మాదిరిగా కాకుండా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విధంగా హ్యాండ్కు టై చేసుకునే విధంగా ఉన్నాయి. వాటిపైన ఒక బార్ కోడ్ను కూడా ఏర్పాటు చేశారు. బార్ కోడ్ యాక్సెస్ అయిన వాళ్ళను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఇతర ఈవెంట్లలో మాదిరిగా కేవలం పాస్ ఉంటే చాలు లోపలికి అనుమతించేటటువంటి ప్రసక్తే లేదు. ఇక్కడ పాస్ ఉన్నప్పటికీ బార్ కోడ్ యాక్సెస్ జరిగితేనే లోపలికి అలో చేస్తున్నారు. ఇవన్నీ ఫ్యాన్స్కి ప్రత్యేకంగా ప్రాసెస్ అందజేశారు. విఐపి కానీ వివిఐపి అన్నింటికి ఇలాంటి సిస్టమ్నే పెట్టారు. మరోవైపు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి ఫ్యాన్కు ఒక టీషర్ట్స్ కూడా అందజేస్తున్నారు ఫ్రీగానే. ప్రభాస్ అనే పేరున్నటువంటి టీషర్ట్ను తర్వాత హ్యాండ్ రిబ్బన్ను పెట్టి వాళ్ళకు అందజేస్తున్నారు. లోపలికి అయినటువంటి ప్రతి ఫ్యాన్కు ఒక టీషర్ట్ను అందజేస్తున్నారు. మొత్తంగా రాజమౌళి చేసినటువంటి ప్రతిది ప్రత్యేకంగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నటువంటి ఫ్యాన్స్కు టీషర్ట్స్ని అందజేయడం, ప్రతి ఒక్కరూ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఒకే రకమైనటువంటి టీషర్ట్తో కనపడేలా ఉండాలి. ఎట్లా అనిపిస్తుంది ఒక టీషర్ట్స్ ఇవ్వడం? వీళ్ళంతా చాలా బాగుందన్న. ఇది ఫస్ట్ టైం ఇది మాకు ప్రభాస్ ఫ్యాన్ ఇదే వచ్చాం ఇక్కడికి, చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి గారు మార్క్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే కనబడుతుందండి. దేనికి కాంప్రమైజ్ గారు అయితే సినిమాని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి రాజమౌళి. ఆయన ఏం చేసినా కరెక్ట్గానే చేస్తారు. సో ఇట్లా టీషర్ట్స్ ఇవ్వడం, బార్ కోడింగ్ పెట్టడం ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. ఆయన చెప్పేది అనేది సిస్టమేటిక్ అనేది ఆయన దగ్గర నుంచి వేరే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఫ్యాన్స్ అనేది ఏదో వస్తున్నారు ఎగబడుతున్నారు అనేది కాకుండా చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారండి. రైట్, రాజమౌళి మార్క్ కనపడుతుందని చెప్తున్నారు. ఒక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇలాంటి ఒక టీషర్ట్ అందజేస్తున్నారు. దానిపైన ప్రభాస్ అని చెప్పేసి ప్రింట్ చేసి ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఫ్యాన్ ఎవరికైతే లోపలికి ఎంటర్ అవుతున్నారో ఎంట్రన్స్ లోనే బార్ కోడ్ చెక్ చేయడం, ఆ తర్వాత వెంటనే టీషర్ట్ అలాగే తలకు ఒక రిబ్బన్ అందజేస్తున్నారు. ఏదైనా రాజమౌళి తన మార్క్ అంటూ చేస్తున్నారు. తను ఏం చేసినా కూడా ఒక క్రమశిక్షణగా ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కనపడుతూ ఉంది. ఆయన ఇక్కడ వేసినటువంటి సెట్ అవ్వచ్చు, లేకపోతే అవుట్డోర్ లో పెట్టినటువంటి ఏర్పాట్లు అవ్వచ్చు. ఇక్కడికి వేలాదిగా వస్తున్నటువంటి ఫ్యాన్స్ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోకుండా వాళ్ళని 5 ఎంట్రన్స్ల నుంచి అలో చేస్తున్నారు. ప్రస్తుతం మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎంట్రన్స్లు కూడా చూడొచ్చు. దాదాపు 5 ఎంట్రన్స్లను ఏర్పాటు చేశారు. అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అలో చేస్తున్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి ఫ్యాన్స్ దగ్గర కూడా క్లియర్గా చెక్ చేసి లోపలికి వాటర్ బాటిల్స్ కానీ హెల్మెట్ కానీ ఇలాంటివి ఏమున్నా బయటనే ఆపేస్తున్నటువంటి సిచ్యువేషన్. కనీసం వాటర్ బాటిల్ను కూడా లోపలికి అనుమతించట్లేదు. అక్కడ మనం చూస్తున్నటువంటి సెక్యూరిటీ చెక్ దగ్గర చెక్ చేసి లోపలికి పంపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ బార్ కోడింగ్ దగ్గర మళ్ళీ ప్రత్యేకంగా చెక్ చేస్తున్నారు. అంటే దాదాపు 3 అంచెలుగా ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాతే ఫ్యాన్స్ని కానీ ఎవరైనా లోపలికి అనుమతిస్తున్నారు. అయితే ఉదయం నుంచే ఇక్కడికి క్రౌడ్ ఎక్కువ స్థాయిలో చేరుకుంటా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్తో చాలా సందడిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్. మొత్తంగా ఇక్కడికి
8,000 మంది ఫ్యాన్స్ వస్తారని చెప్పి అంచనా వేశారు. అదేవిధంగా 8,000 ఫ్యాన్స్ పాసెస్ను అందజేశారు. పాస్ దొరికినటువంటి వాళ్ళు కూడా రామోజీ ఫిలిం సిటీ గేట్ బయట కూడా ఎక్కువ సంఖ్యలో నిల్చొని ఉన్నారు. లోపల ఎంతైతే క్రౌడ్ ఉన్నారో బయట కూడా అదే స్థాయిలో ఇక్కడ క్రౌడ్ ఉన్నారు. భారీ ఫ్లెక్స్లను ఏర్పాటు చేశారు. ప్రభాస్ కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఇక్కడికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరోవైపు రాజమండ్రి, భీమవరం, మొగల్తూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా నిన్ననే ఇక్కడికి చేరుకొని లాడ్జిలో ఉన్నారు. అంటే తెలుసుకోవచ్చు ప్రభాస్ అంటే ఎంత ప్రేమతో ఇక్కడికి వచ్చారు. మొత్తంగా బాహుబలి అనేటటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమా కావడంతో ప్రతి ఒక్కరి చూపు దీనిపై పడింది. దీంతో పెద్ద సంఖ్యలోనే వస్తారు. అందులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా కాస్త గ్రాండ్గా భిన్నంగా ప్లాన్ చేసినటువంటి రాజమౌళి రామోజీ ఫిలిం సిటీలో, అందులోనూ అవుట్డోర్లో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఫ్యాన్స్ పాసులతో ఎక్కువగా సందడిగా కనిపిస్తున్నారు. అయితే అందులోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్యాన్స్ పాసెస్కు సంబంధించినటువంటి వాటిలో ఇదివరకు ఏ రిలీజ్ ఈవెంట్లకు లేనటువంటి విధంగా ఫ్యాన్స్ పాసెస్ పై ఒక బార్ కోడింగ్ను ఏర్పాటు చేశారు. ఈ బార్ కోడింగ్ ఉంటేనే లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి. మరోవైపు ఎవరికైతే ఈ బార్ కోడ్ యాక్సెస్ అయితేనే లోపలికి అనుమతిస్తామని చెప్తున్నారు. మరి బార్ కోడ్ యాక్సెస్ కాకపోతే మాత్రం ఎలాంటి వాళ్ళని కూడా లోపలికి అనుమతించే ప్రసక్తి లేదని ముందే చెప్పారు. మరోవైపు లోపలికి ఎవరైతే పాస్ తీసుకొని లోపలికి అలో చేస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక టీషర్ట్ని కూడా అందజేస్తున్నారు. దానిపై ప్రభాస్ అండ్ రానా ఫోటోతో బాహుబలి అని చెప్పేసి ఉన్నటువంటి ఒక టీషర్ట్ను కూడా అందజేస్తున్నారు. ఒక వైట్ కలర్ టీషర్ట్ను అవుట్డోర్లో ఏర్పాటు చేయడం, అందులోనూ ఒక భారీ సెట్టింగ్తో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక బయట మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా భారీ కటౌట్స్ని ఏర్పాటు చేయడం, మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఎంట్రన్స్లో మరో భారీ కటౌట్ను పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాదాపు మరికొన్ని గంటలు ఉండగానే ఫ్యాన్స్తో రామోజీ ఫిలిం సిటీ ప్రాంతం అంతా కూడా సందడిగా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. దాదాపు 8,000 మంది ఇక్కడికి రావచ్చు అనేటటువంటి అంచనా కొద్దీ వాళ్ళకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపు 8,000 మంది లోపల సీటింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మరోవైపు ఫ్యాన్స్ అందరికి కానీ లేకపోతే జనరల్ ఎంట్రెన్స్కి కానీ ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందికరమైన కలగకుండా ఎవరికి వాళ్ళు సపరేట్ రూట్స్ని ఏర్పాటు చేశారు. ఎంఐపి, వివిఐపి, విఐపి ఎంట్రెన్స్లను ప్రత్యేకంగా ఉంచారు. మరోవైపు ఫ్యాన్స్ రావడానికి ఫ్యాన్స్కు అందజేసినటువంటి పాసెస్లో ఏ అండ్ బి అని చెప్పేసి రావడానికి వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అందులోనూ పాసెస్ ఉన్న వాళ్ళని కూడా అందరినీ అనుమతించే ప్రసక్తి లేదు. దాంట్లో కేవలం ఎవరైతే బార్ కోడ్ యాక్సెస్ అయిందో వాళ్ళని మాత్రం అనుమతిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నిష్పాల్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ బాహుబలి 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా? ఎక్స్పెక్టేషన్స్ అయితే అందరికి తెలిసిందండి, చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఇట్ విల్ మీట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్ అండి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.